తాజా 30 రిలయన్స్ జియోని ఎదుర్కోవడానికి భారతీ ఎయిర్టెల్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మార్కెట్లో నెంబర్ 1 కంపెనీగా ఉన్న ఎయిర్టెల్ను దెబ్బకొట్టాలని రిలయన్స్ మొదటి నుంచి లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని నెట్వర్క్ల్లోకి కనెక్టివిటీ సిగ్నల్ అత్యంత ఉత్తమంగా ఉన్నది ఎయిర్టెల్లోనే. రిలయన్స్ జియో ఫ్రీగా వస్తున్నప్పటికీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. కాల్స్ కలవకపోవడం పెద్ద సమస్యగా ఉంది. అందుకే జియోను చాలా మంది సెకండ్ సిమ్ గా వాడుతున్నారు. ప్రైమరీ సిమ్ గా ఎయిర్టెల్ ను వాడుతున్న వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎయిర్టెల్ వాడుతున్న పోస్ట్ పెయిడ్ వినియోగదారుల్లో కొందరు అదృష్టవంతులకు కంపెనీ మేనేజ్మెంట్ సర్ప్రైజ్ ఆఫర్ ప్రకటించింది. వీరికి ₹100 10 GB 4G డేటా ఇవ్వనుంది. ఈ అదృష్టవంతులను ఎలా ఎంపిక చేస్తారన్నది ప్రశ్న. ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ 10 GB డేటా 28 రోజుల పాటు అమల్లో ఉంటుంది. కాకపోతే ఇది వన్ టైం ఆఫర్. ఎయిర్టెల్ ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం కంటే రిలయన్స్ జియోకు పోటీగా అందరి కస్టమర్లకు వర్తించేలా బెటర్ ఆఫర్ ఇస్తే బాగుంటుంది. రిలయన్స్ ₹99 కట్టించుకుని నెలకు ₹303తో 30 GB డేటా ఇవ్వడం ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఎయిర్టెల్ ఇదే ₹300 తీసుకుని 15 GB డేటా ఇచ్చిన కస్టమర్లు హ్యాపీగా ఎయిర్టెల్ నే తీసుకుంటారు. సిగ్నల్ కనెక్టివిటీ వల్ల ఎయిర్టెల్ వైపు మొగ్గు చూపుతారు.